చిదానందం గారు ఉన్నారా? ఎవరినైనా మీరు వారు మెడ్రాస్ నుంచి వస్తున్నామండి. చిదానందం గారు పంపించారు. చిదానందం గారు పంపించారా? గారాబంగా తెచ్చాను, ఏమనుకోకండి. చిదానందం గారు పంపించారా? మన ఇంట్లో మాట్లాడుకుందామండి. నేను ఎక్కడుంటే అదే నా ఇల్లు. 310 నీకు ఉత్తరం వచ్చింది. చిరంజీవి మూర్తికి ఎన్నో ఏళ్ల నా శ్రమ ఫలించింది. గోపి బిఏ పాస్ అయ్యాడు. సభ్యతా సంస్కారం ఎరిగిన మనిషిగా అతన్ని తీర్చిదిద్దగలిగినందుకు నాకు ఆనందంగా ఉంది. అతనిప్పుడు ఊటీలో ఉన్న నా స్నేహితుడు గురునాథం దగ్గర ఉద్యోగ ప్రయత్నం మీద వెళ్ళాడు. మంచి ఉద్యోగం దొరుకుతుందని ఆశిస్తాను. నా ప్రాణ స్నేహితుడికి ఒక కావాల్సిన కుర్రాడు ఉన్నాడు సార్. ఆ కుర్రాడు బిఏ చదివాడు సార్. అతనికి మన ఎస్టేట్లో ఏదైనా చిన్న ఉద్యోగం ఇస్తే అతనికి మహోపకారం చేసిన వాళ్ళు అవుతారు. నా నెత్తి మీద బరువు దించిన వాళ్ళు అవుతారు. ఇలా వచ్చావా? అలాగే ఇద్దాం. ఎక్కడున్నాడు అబ్బాయి? రాబోయే గోపేరా, అయ్యగారు పిలుస్తున్నా, తొందరగా రా. తమరు కాదంటే నేను నమ్మకంతో అడ్వాన్స్ గా తీసుకొచ్చి ముందే అరి మీద కూర్చోబెట్టేశాను సార్. నమస్కారం సార్. నమస్కారం. కూర్చో బాబు. పెద్దల ఎదుట కూర్చునే అలవాటు నాకు లేదు సార్. వెరీ గుడ్. నీ పేరు? గోపి. బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు సార్. యూ షట్ అప్. కరెక్ట్ సార్. ఇంతకుముందు ఎక్కడైనా పనిచేసావా? కాలేజీ నుండి సరాసరి వచ్చేసాడు సార్. గురునాథం. ఐ వోంట్ స్పీక్ సార్. నీకెంత జీతం కావాలో? ఒక మనిషి బతకడానికి ఎంత అవుతుందో మీకు తెలియదా సార్? నేను ఇచ్చే జీతం నువ్వు బతకడానికే సరిపోతే రేపటి సంగతి ఏమిటో? రోజు గడవకే దేశంలో ఎంతో మంది బాధపడుతుంటే రేపు గురించి ఆలోచించడం నేరం సార్. ఫైన్ ఫైన్ పాయింట్. నువ్వు నాకు నచ్చావా? నీకు ఏ ఉద్యోగం ఇవ్వాలో నిదానంగా ఆలోచించి చెప్తాను. కానీ ప్రస్తుతం మన ఎస్టేట్ లో ఉన్న పూల తోటను చూసుకుంటూ గెస్ట్ హౌస్ లో. థ్యాంక్ యూ సార్. గురునాథం, ఈ బాబుకి కావాల్సిన ఏర్పాట్లని చూడు. అలాగేనండి. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు దాకా మీ గురించి అనుకుంటున్నాను మేము. రండి కూర్చోండి. పర్వాలేదు నాగరాజు, నేను ఇక్కడ కూర్చుంటాను. అయ్యో, ఎంత పెత్తనం నా చేతిలో పెడితే మాత్రం లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టిన మీ ముందు నేను ఈ సీట్లో కూర్చుంటామా? మహాపరాధం. రండి కూర్చోండి. ప్లీజ్. తమరేం తీసుకుంటారు? కాఫీయా, టీయా, బొబ్బటియా? ఎనీథింగ్. మీరు కాదంటే అన్ని. నాకేం అక్కర్లేదు నాగరాజు, నన్ను త్వరగా పంపిస్తున్నారు. బాగేవారండి. తమరు ఆఫీసుకు రావడమే సంవత్సరానికి ఒక్కసారి, వచ్చిన వెంటనే వెళ్ళిపోతానంటే ఎలా చెప్పండి? చూడు, నాకు అలాంటి ఓపిక లేక నేను ఇలాంటి నమ్మకస్తులు పాటించారు. అది నా అదృష్టం బాబు. చూడండి, ఈ సంవత్సరం మన టర్నోవర్ 52,72,000. డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ నాకెందుకయ్యా? అలా అనకండి మరి. ఇది డబ్బు విషయం. వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారం. కరెక్ట్. మీరు చెప్పేది నిజం. ఆ టెల్ స్టోరీ నేను కథ చెప్తాను వినండి. నేను కోరమండల కంపెనీలో పనిచేస్తున్న రోజుల్లో ఇలాగే ఇద్దరు పార్ట్నర్స్ డబ్బు విషయంలో తగులు పడి. గురునాథం గారు, అయ్యో యూ టెల్ సార్, మీరే చెప్పండి సార్. చూడండి, ఇది మన పెట్టుబడి, ఇది మన రాబడి, ఇవి మన ఖర్చులు, ఇది మన లాభం 2,22,000. వెరీ గుడ్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏమీ చేయక్కర్లేదు. ఇక్కడ ఒక్క సంతకం పెట్టండి. సిగ్నేచర్ అండి, సిగ్నేచర్. గురునాథం, సంతకం అంటే నాకు అర్థం అవుతుంది. నాగరాజు, అకౌంట్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేశావు. నిజం చెప్పాలంటే ఆ క్రెడిట్ నాది కాదండి, అంతా మా అబ్బాయి రమేష్. కాదు, మా మేనేజర్ రమేష్. చూడు రమేష్, నువ్వు మా కంపెనీలో అడుగుపెట్టిన 2 ఏళ్ల నుంచి మా వ్యాపారం చాలా వృద్ధిలోకి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. వెళ్తానా మరి? అమ్మాయిని చూసి చాలా రోజులైంది. నేను వస్తాను. పద. కథ మధ్యలో ఫాదర్ ఆపేశారు. అవి టెల్ యూ నౌ. అయ్యయ్యో, సార్ మీకోసం 4 అమ్మాయిలు వచ్చారు సార్. గుడ్ మార్నింగ్.
నా పేరు కమల, బిఏ పాస్ అయ్యాను. గుడ్. వయసు 18. కరెక్ట్ సార్. నా పేరు రోజారాణి, పియూసీ పాస్ అయ్యాను. 16 నీ వయసు. స్వీట్ 16. అవును సార్. నా పేరు మేరీ రత్నం, బిఏ. పెళ్ళి వయసు 20. నిజమే సార్. నా పేరు వెంకట సత్య సూర్య బాలా త్రిపుర సుందరి, బిఎస్సి ఫస్ట్ క్లాస్. నా వయసు మాత్రం చెప్పలేరు. ఓ కానీ నీ జాతకం చెప్పగలను. సార్, ఇంతకు ముందు నువ్వు చాలా చోట్ల ఉద్యోగం చేసి మానేశావు, అవునా? ఎలా చెప్పగలిగారు సార్? అదే చిదంబర రహస్యం. చూడు మిసెస్ మేరీ రత్నం, నన్ను సెలెక్ట్ చేశారా సార్? మీరు రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నో 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 నో, ప్లీజ్ వెయిట్. చూడండి వెంకట సత్య సూర్య బాలా త్రిపుర సుందరి, నాకు తెలుసు సార్, మీరు తప్పకుండా నన్నే సెలెక్ట్ చేస్తారని. చాలా థ్యాంక్స్ అండి. మీరిద్దరూ వెళ్ళి రావచ్చు. సార్, ఇప్పుడు మిగిలింది మీరిద్దరు. కానీ నాకు కావలసింది ఒక్కరే. ఈ ఆఫీసులో 10 మంది మగాళ్ళ మంది ఉద్యోగం చేయాలి. అందుకు కొంత ఓర్పు చాకచక్యం అవసరం. మీరు ఉద్యోగం ఇస్తే నా శాయశక్తులా కష్టపడి పనిచేసి మీ మెప్పు పొందుతాను సార్. ఓకే. అయితే ఇంతకు ముందు నువ్వు ఎక్కడా ఉద్యోగం చేసి అనుభవం సంపాదించలేదా? లేదు సార్, నాకు చాలా అనుభవం సార్. 2 ఏళ్ళు ప్రైవేట్ కంపెనీలో పనిచేశాను. మరి ఎందుకు మానేశావు? అక్కడ మేనేజర్తో గొడవలు వచ్చి. Good. అయితే ఇక్కడ అదే ప్రాబ్లం రావచ్చు, అందుకని నువ్వు వెళ్ళి రావచ్చు. సార్. ప్లీజ్ గో. చూడమ్మాయి, నీకు ఈ ఉద్యోగం అపాయింట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు చేయమంటారు సార్? ఆల్ రైట్. ఈరోజు 3 గంటలకి మా ఎస్టేట్ గెస్ట్ హౌస్కి వచ్చావంటే అక్కడ నీకు ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. బాయ్, ఈ అమ్మాయిని మన ఎస్టేట్ గెస్ట్ హౌస్కి మన కార్లో తీసుకురా. ఓకే? ఏంటి సార్ ఇది? వయసులో ఉన్న ఆడపిల్లవు ఆ మాత్రం ఊహించుకోలేవు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు, ఎవ్వరూ రారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటం నీకన్ని విధాలా మంచిది. ఎందుకు నన్ను పిలిపించింది? మీ పని వద్దు, మీ డబ్బు వద్దు. ఏయ్, చేతికొచ్చిన లక్ష్మిని విసిరి కొట్టడం నీ తెలివి తక్కువతనం. మరొక్కసారి ఆలోచించుకుని చెప్పు. చెప్తాను, పోలీస్ స్టేషన్లో చెప్తాను. ఏయ్, పవర్ గర్ల్ చచ్చిపోయింది. వండర్ఫుల్, బ్యూటిఫుల్. లోకంలో ఉన్న అందమంతా ఇక్కడే ఉందన్నమాట. లవ్లీ లవ్లీ. ఆగండి. నువ్వా? ఆ పూలు ఎందుకు కోశారు? నా ఇష్టం. మీ ఇష్టం మీ ఇంటి దగ్గర. పువ్వులు తుంచరాదు అని తెలుగులోనే బోర్డు పెట్టాం, అర్థం కాలేదా? ఇది మీ అహంకారమా, అజ్ఞానమా? నీకు బదులు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దొంగతనం చేసేవారిని ఆపే అధికారం నాకుంది. వాట్? ఇది దొంగతనమా? అనుమతి లేకుండా పూలు కోసుకోవటం ఇది దొంగతనం కాక మరేమిటి? ఆ పూలు అక్కడ పెట్టి మరీ వెళ్ళండి. లేకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వను. ఎలా వెళ్ళిపోవో నేను చూస్తాను. ఎలా వెళ్తారో నేను చూస్తాను. ఏం చేస్తా? ఏమి చేయండి. మీ కారులో గాలి తీసేస్తాను. కారు కదలదు, మీరు కదలరు. నిన్ను నీ అంత ఇప్పుడే తెలుస్తాను. అయ్యగారు అయ్యగారు, ఏంటి అమ్మాయి గారు అంత స్పీడ్గా వెళ్తున్నారు? అమ్మాయి గారా? అవును బాబు, అయ్యగారు కూతురు గీతమ్మ గారు. అయ్యగారి కూతురా? డాడీ, డాడీ. ఏమిటమ్మా? ఇన్సల్ట్, డామ్ ఇన్సల్ట్. ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? మీ కూతురు పరువు పోయింది. ఏమిటమ్మా ఆవేశం? అసలు ఏం జరిగిందో నిదానంగా చెప్పు. చెప్పటం కాదు, ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఆఫ్టర్ ఆల్ మనకింత పనిచేసే వర్కరు నన్ను పూలు కోయకూడదని అడ్డగిస్తాడా? ఎంత ఎంత ధైర్యం ఉండాలి? ఎవరు? గోపియా? అతను చాలా మంచివాడమ్మా. డాడీ, అతని గురించి మీకు తెలీదు. నాకు తెలుసమ్మా. నో, నేను ఒప్పుకోను. నాకు కావాల్సింది అతనికి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే అతని ఉద్యోగంలోంచి తీసేయాలి. ఓకే, నీకంటే నాకు ఎక్కువ ఎవరున్నారమ్మా. రేపే అతను ఉద్యోగంలోంచి
దట్స్ మై డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కోపం తగ్గిందా? పద. నేను ఒక విషయం చెప్పనా? చెప్పండి డాడీ. తాత్కాలికంగా నీ మనసు బాధపడ్డా నిదానంగా ఆలోచిస్తే నిజం నీకే తెలుస్తుందమ్మా. ఏమిటి డాడీ అది? చూడమ్మా, ఈ ఎస్టేట్ అంతా నాదై ఉండి, నువ్వు నా కూతురువై ఉండి, ఆ తోట నీదై ఉండి, నిన్నే పూలు కోయనీయలేదంటే అతను ఎంత సిన్సియర్ అయి ఉంటాడో ఒకసారి ఆలోచించు. డాడీ, దట్స్ ఆల్. మీరెవరైంది తెలియక నేను తొందరపడ్డాను. మీ ఉద్యోగ ధర్మాన్ని అర్థం చేసుకోలేక నేను తొందరపడ్డాను. అందుకే వచ్చాను. మీరు వస్తారని నాకు తెలుసు. అదే పువ్వుల కోసం వస్తారని. కేవలం పువ్వుల కోసం మాత్రమే రాలేదు. మీరు ఎందుకు వచ్చినా మీతో ఓ మాట చెప్పడం నా ధర్మం. ఏమిటిది? రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఏ? నిన్న మీరు కోపంగా వెళ్ళిపోయాక ఈ పువ్వులు నన్ను ఎన్ని చివాట్లు పెట్టాయో తెలుసా? మా యజమానురాలు మా కోసం ఎంతో ఆశపడి వస్తే మమ్మల్ని ఆవిడ కాకుండా చేస్తావా అని చెడామడా తిట్టిపారేశాయి. అందుకే ఉదయాన్నే లేచి ఈ పూల కోసం మీకోసం సిద్ధంగా ఉంచాను. తీసుకోకపోతే ఈ పూలు చిన్నపోతాయి, నేను చిన్నపోతాను. తీసుకోండి.